ఒకటి అంటే ఏమి కోరుకోకుండా ఎలా ఉండగలం? అంటే ఎలా సాధ్యం అవుతుంది అలా? సాధ్యమవుతుంది. రెండు ఉన్నాయి. కోరుకో, కాకపోయినా ఫీల్ కాకు. అప్పుడు నువ్వు ఏదైనా కోరొచ్చు. అలా ఎలా వస్తుంది ఫీల్ కాకుండా ఉండడం అనేది? అంటే ఫీల్ అవ్వడమే ఎందుకు ఆప్షన్. అంటే ఎందుకనేది తెలియదు అది. లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. మనం అదే కదా ఇప్పుడు మనం చేసేది. ఫీల్ అవ్వడమే అల్టిమేట్ అయితే ఇంకా డిస్కషన్ ఏం లేదు. ఇంకా ఇక్కడ అల్టిమేట్ అని కాదు, ఇది మనం కావాలని తీసుకొస్తుంది కాదు. ఒక రకంగా నా ప్రశ్న ఏంటంటే, ఎప్పుడన్నా మనిషి లేదా నీవు ఇలా ఆలోచించారా? ఎలా? ఏదన్నా నువ్వు ఒకరు నీ మాట వినలే, ఓకే, నీకు కోపం వచ్చింది. ఇది కాకుండా ఇంకో మార్గం ఏదైనా ఉందా? ఒకటి నువ్వు ఒకటి అడిగావు, ఒకటి ఇవ్వలేదు, దాంతో నువ్వు వాడిని ఫోన్ కట్ చేసినావు లేదా ఫోన్ పెట్టేసినావు. అది కాకుండా ఇంకో మార్గం ఏదైనా ఉందా? ఇప్పుడు ఈ రోడ్లకి వెళ్ళిపోతే మీ ఇల్లు వచ్చింది, ఈరోజు ఈ రోడ్ దగ్గర నీకు అడ్డు కట్టేసారు, వస్తున్నావు ఎనికిపోతున్నావు. అటు కాకుండా ఈజ్ దేర్ ఎనీ అదర్ వే అని మనం ఎప్పుడన్నా ఆలోచించామన్నది రియల్ క్వశ్చన్. నేను అంటున్నా, మనిషి ఆలోచించడం మానేసి యుగాలు అయిపోయింది. వాడు లైఫ్ని, మనిషిని, అన్నిటినీ వన్ వే అంటే లీనియర్గా చూస్తున్నాడు. ఇది నా అబ్జర్వేషన్. అంటే ఆల్మోస్ట్ ఈజ్ డీలింగ్, వాడికి అలవాటైన పద్ధతి. దీనికి ఎట్లా చెప్పొచ్చు అంటే, మలక్పేటలో ఉన్నప్పుడు ఫ్రేమ్స్ చేయించడానికి మనం షాప్కి వెళ్తాం. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ మోహన్ ఫ్రేమ్స్తో పాటు రకరకాల సర్కిల్ ఫ్రేమ్ కావాలని అడిగితే అక్కడ ఉన్న అందరూ చెప్పారు సర్కిల్ ఫ్రేమ్ కాదన్నారు. దానికి అంతకుమించి జవాబు లేదు. నేను అట్లా సర్కిల్ ఫ్రేమ్ కావాలని అడుగుతూ పోయినా. ఒక్కడే సర్కిల్ ఫ్రేమ్ కావడం చేయడం కష్టం కానీ దేనికి అని అడిగాడు. వాళ్ళలో కొంచెం ఇంటెలిజెన్స్. ఇప్పుడు భార్యాభర్తకు పడట్లే, విడిపోవడం అనేది నీకు వచ్చే ఫస్ట్ థాట్. ఒకడు నీకు మోసం చేశాడు, వాడి నెంబర్ బ్లాక్ చేయడం నీకు వచ్చే ఫస్ట్ థాట్. ఓకే, నువ్వేదో అడిగావు, అడిగింది జరగలే, ఇంక వీడిని వదిలేయాలి అని ఫస్ట్ థాట్ వస్తుంది. అట్లా మనిషికి చిన్నప్పటి నుంచి కొన్ని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసే థాట్స్ కొన్ని ఫిక్స్ అయినాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను సరదా జో చెప్తా, నేను లైఫ్లో చేసింది. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళా. ఆ ఊరిలో నేను ఎవరెవరికి తెలియదు కదా, అందుకని నేను మూగవాడిగా నటించాను. చూశాను అసలు కమ్యూనికేషన్ జబర్దస్త్ ఉంది. ఇది ఒక ఫేజ్. నేను ఒక ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఒక 2-3 అవర్స్ ఉందా బస్సు ఆగినప్పుడు, కుంటుకుంటూ నడిచా మొత్తం. నేను చూపిమంటే చూపిస్తాను. నేను రకరకాలుగా కుట్టడానికి ప్రాక్టీస్ చేసి మన ఊర్లో అడిగితే ఏమైందని అడుగుతారు. ఆ ఊర్లో ఎవరు అడగలేదు నన్ను. అంటే ఇలాగే ఎందుకు? ఇప్పుడు అంతెందుకు, కొన్ని సంవత్సరాలుగా మనిషి కూర్చొని తిన్నాడు. ఎవడో నిలబడి కూడా తినొచ్చిన బఫే పెట్టాడు. ఇప్పుడు హోటల్లో ప్యాకేజింగ్ కవర్లు ఎవడికో ఆలోచించి కవర్ అక్కర్లే బాక్స్ అని. ఇలాగే ఎందుకు? ఈజ్ దెర్ ఇన్ అదర్ వే అని ఆలోచిస్తే ప్రతి సమస్యకి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. అప్పుడు నీకు లైఫ్లో ఒక జ్యూస్ దొరుకుతుంది. అరే బాలు టీ తెస్తావారా మాకు? ఏదైనా తీసుకురా, ఇక్కడ తీసుకురా ఏమన్నా ఛాయ్ లవర్స్లో. నువ్వు తాగుతావా? మా ఇద్దరికి. ఒక నిమిషం ఉండు బెటా, చెప్పురా. పాలుందే టీ చేసి మరి నాకు టైసన్ కొంచెం ముందు ఫ్రీ అయిపో. బాలు బాగుంటుంది. ఇప్పుడు గ్యాలరీకి వెళ్ళిపోదాం మనం. ఇది అప్పచెప్పేసి వెళ్ళిపోదాం. నాకు కూడా ఒక మీటింగ్ ఈవినింగ్ వెళ్దాం. ఈవినింగ్ వరకు ఉంటాం అక్కడ. సరే, చిన్న డిస్కషన్ చేస్తున్నా. ఏదో డిస్కస్ చేస్తున్నా. ఇలా కూడా చేయొచ్చు. ప్రతిదానికి ఒక కొత్త పద్ధతి ఉంటుందని మనం ఎప్పుడన్నా ఆలోచించామనేది నేను ఇప్పటి నుంచి కాదు, కొన్నేళ్లుగా నేను చాలా మందిని అడిగాను. నేను తెలుసుకునేదంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, పనులకి పద్ధతి వెతకొచ్చు, అన్నిటికీ. ఇప్పుడు అలగడం ఉంది, మనసు వస్తుంది అన్నది అలగడం ఉంది. కొత్తగా అలుగు. ఎప్పుడు ఒకలా అలుగుతావు ఎందుకు? ఎప్పుడు ఒకలా తయారవుతావు ఎందుకు? పండగ అంటే ఇట్లా ఉండాలనుకుంటుంది. దీనికి ఇంగ్లీష్లో ఒక మంచి ఫ్రేజ్ ఉంది, బ్రేక్ ద ప్యాటర్న్.
అసలు యాక్సెప్ట్ ఎందుకు చేయలేకపోతున్నావు అంటే దీని అంత అజ్ఞానం అంటారా దాన్ని. ఇది ఏమంటారు తెలుసా, కర్పూరము నిప్పు దగ్గరికి రాగానే అంటుకోదు, పెట్రోలు నిప్పు దగ్గర రాగానే అంటుకుంటుంది. గంధకము వెంటనే ఉంటుంది. ప్రతిదానికి అంటుకునే స్వభావం ఉన్నా అదే కట్టె అనుకో కొంచెం టైం పడుతుంది. ఇలాగూ వెలగక తప్పదన్నప్పుడు కొంచెం మెల్లగా వెలగరాదు. ఓకే, టైం పడుతుంది అయితే. నేను అంటున్నది ఇలాగూ మనిషితో ప్రాబ్లం ఉందని తెలుసుకున్నప్పుడు నువ్వు తీసుకునే ఫస్ట్ స్టెప్, ఉదాహరణకు నువ్వు సినిమా కథ రాస్తాం, ఫస్ట్ సీన్లోనే విలన్ని చంపేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఆ కథ అంత ఎందుకు? హీరోకి మాటి మాటి కోపం వచ్చింది, క్షమించాడు, కోపం వచ్చి ఫైనల్గా కోపం వస్తే అప్పుడు రివెంజ్ తీర్చుకున్నాడు. అంతేగాని ఫస్ట్ విలన్ వచ్చి ఇట్లా కారు దుగ్గుద్దా కానీ ఇలాగ వీడు విలన్ కాబట్టి వీడిని ఇప్పుడే వేసేస్తే అనవసరంగా సినిమా తీయాల్సిన అవసరం లేదు, అందరికి టైం మిగులుతా అనుకుంటే అయిపోతుంది కదా. కానీ అట్లా అనుకోడు కాబట్టి, సినిమా కాబట్టి, అది ఇమాజినేషన్ కాబట్టి మనిషి మార్గాలు అన్వేషిస్తున్నాడు. రియల్ లైఫ్కి వచ్చేసరికి వాడు ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో ఉంటున్నాడు. ఇలా జరిగింది నేను హర్ట్ అవుతాను, ఇలా కనుక జరిగితే ఇదేదో మన ఈ వస్తువుకి ఇంత ధర అని ఎట్లయితే ఫిక్స్ అయిందో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాడు ఫిక్స్ అయి ఉన్నాడు. అవును. ఉదాహరణకు నేను చిన్న నీ చేతిలో ఉండి నువ్వు ప్యాటర్న్ బ్రేక్ చేసేవి చెప్తాను నేను. భోజనం విషయంలో బ్రేక్ చేయొచ్చు, అవును. మాటల విషయంలో బ్రేక్ చేయొచ్చు, నీ సెన్సెస్ విషయంలో బ్రేక్ చేయొచ్చు, నువ్వు పని చేసే విధానంలో బ్రేక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఉదాహరణకి చేతనతో నేను పెయింటింగ్ వేస్తున్నాను. ద ఓన్లీ రీజన్ బ్రేకింగ్ ద ప్యాటర్నే. చుక్కలే పెట్టాలన్నది కూడా నేను తీసేసిన. ఇప్పుడు అది కూడా చేస్తా, అదే అంటే ఇరుక్కుపోతే. అందుకే నేను పెయింటింగ్ వేయలేకపోతున్నా. ఇప్పుడు నేను మధ్యన వాటర్ కలర్స్ చేసిన, అందులో చుక్కలు లేవుగా. ఒకప్పుడు చెప్పిన నేనే అట్లా ఫిక్స్ అవ్వద్దని మళ్ళీ నేను తెలుసుకుంటున్నా ఎప్పటికప్పుడు. ఇదే ఫైనల్ అని. ఇప్పుడు నేను రామ్ ఒక టాక్ చేద్దాం అనుకున్నాను, 3 పదాలు. ఎట్లా, ఇట్లే, ఎట్లో అట్లా, ఈ 3 పదాల్లో మానవ జీవితం అంతా ఫిక్స్ అయింది. నేను ఎట్లో అట్లలో ఉన్నా. మనం కలిసి ఉందాం, ఎట్లో అట్లా. భోజనమా, ఇంట్లో చేయలేదా, తిందాంపా, ఎట్లో అట్లా. ఈరోజు పడుకోవడానికి వసతి లేదు, ఎట్లో అట్లా ఉందాం తీ. అటు కాకుండా ఇట్లే ఫైటింగ్ ఉంది, ఎట్లా డౌట్ ఉంది, ఆందోళన ఉంది, ఎట్లో అట్లా. పనుల దగ్గరకు వచ్చేసరికి ఒకలా ఉంది, మనుషుల దగ్గరకు వచ్చేటప్పుడు ఒకలా అవుతుంది. మనుషుల దగ్గర నానేగానే ఉండదని నేను అనడం లేనే లేదు. అదే అనట్లేదు, బట్ నా అనేది రాగానే చేంజ్ అయిపోతుంది. అసలు నా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫిగర్ ఇట్ అవుట్, రిమూవ్, ఫిగర్ ఇట్ అవుట్. నేను అంటున్నది, ఎవరన్నా నువ్వు అనుకున్నట్టు ప్రవర్తించలేదు, నువ్వు అనుకున్నది జరగలేదు, అనుకున్నట్టు ఉండాల్సిన అవసరం కూడా లేదు అని తెలిసినప్పటికీ నువ్వు హర్ట్ అయినావు అనుకో. హర్ట్ కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా అని ఫిగర్ అవుట్ చేయంటున్నా. ఐఎమ్ నాట్ సేయింగ్ నువ్వు ప్రొటెస్ట్ చేయ, అది కాకుండా అది రెండవది. యాక్సెప్ట్ అనేది అల్టిమేట్. అంగీకరిస్తే ఆకాశాన్ని నువ్వు అని మనం అనుకున్న వాళ్ళు. వ్యక్తిని వదిలేయడం కాదు, నీకు పని సాధించుకో. నేను చెప్పింది అల్టిమేట్ అది. ఇంకా యాక్సెప్టెన్స్ చేస్తే ఇంకా డిస్కషన్ ఇంకే ఉదాహరణ నేను అలగాలి, నేను కూడా ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈజ్ దేర్ ఎన్ అండర్స్టాండింగ్ చేసుకున్నవాడే ప్యాటర్న్ ఎత్తుకులాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నాకు ఖచ్చితంగా నేను ఉదాహరణకి మన టీ చేసిస్తే నేను ప్రొటెస్ట్ చేసిన, మీరు నా నుంచి ఫ్రీ అయిపోండి, మీరు నాకు టీ చేసి వద్దని చెప్పిన. నేను నా ఉద్దేశం వీళ్ళు ఇచ్చే టీ తాగొద్దని కాదు, ప్రొటెస్ట్ చేయడం మాత్రమే. ఇప్పుడు నాకు నిజంగా అహంకారం ఉందనుకో, నేను జీవితంలో తాగను, ఎందుకంటే నేనేం తాగితే నాకు ఇజ్జత్ పోదు. సో ఈగో ఉన్నప్పుడు అది రకరకాల మార్గాలని అన్వేషించనియదు అది. అట్లా కాకుండా ఫైండ్ అవుట్. ఇప్పుడు నేను వెళ్తే నువ్వేం చెప్పినావు గుర్తుందా నాకు? ఇప్పుడు ఈ టీలో కనుక షుగర్ కనుక ఎక్కువ ఉంటే నేను ఎప్పుడు టీ చేసానని ఒక స్టాండ్ తీసుకుంది, ఇద్దరం నవ్వుకుని టీ తాగినాం. అసలు నాకు టీ మీద అసలు ఏ ఆసక్తి లేదు జెన్యూన్లీ. నేను టైం బీయింగ్ కోసం ఎంజాయ్ చేసేదాన్ని, అది లేకపోతే చచ్చిపోవడం అట్లా ఏమీ లేదు. ఐఎమ్ నాట్ స్టక్ ఇన్ దేర్, నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఫిగర్ చేయడం వల్ల, మాటికి ప్రయోగం చేయడం వల్లే వస్తుంది. ఎలా అన్నది లేదు. ఇప్పుడు నీకు పెయింటింగ్ ఎలా వస్తుంది? పోనీ ఇది ఎట్లా వస్తుందో చెప్పు. దీనికి కూడా నువ్వు కొంచెం లేస్తావు, పోతావు, సర్దుకుంటావు, ఏదో చేస్తావు కదా, ఉన్న చోట చేయొచ్చు కదా. అయితే ఈ టైం బట్టే అంటే సరే, నేను దీనికి వస్తున్న సరదా ఇస్తాను. గ్యాప్లో ఏదన్నా రావచ్చు, బట్ అది అలవాటు అవుతున్న మనకు ఒక ప్యాటర్న్ అలవాటైంది. ఆర్ వి రెడీ టు బ్రేక్ ద ప్యాటర్న్? ఇంతే నేను అడుగుతున్నది. ఇప్పుడు ప్రొటెస్ట్ ప్లెజెంట్గా చేయలేవా? చేయొచ్చు.
నీ దమాగ్ ఖరాబ్ చేసుకుని ప్రొటెస్ట్ చేసే బదులు ప్రొటెస్ట్ని మాత్రమే ప్రజెంట్ చేసి నువ్వు ప్రెజెంట్గా ఎందుకు ఉండవు? అది ఎలా చేయాలో తెలియదు. నేను చెప్తా. ఇప్పుడు ఏదో ఒక రోజు నువ్వు అన్నం మానేయాలనుకున్నావు, ఆ రోజు కావాలని ఒక విషయం గురించి అలుగు. రెండు, అప్పుడు బాగుంటది. ఇప్పుడు నువ్వు అన్నం మానేయాలి నిర్ణయించుకున్న వారానికి ఒకసారి. ఓకే. అందుకని ఏదో ఒక నెపంతో పిల్లల మీద అరిచి నేను ఈరోజు భోజనం చేయను, మీరు చక్కగా చదవనందుకని నువ్వు అన్నం మానే. బేసికల్గా వాళ్ళ గురించి మానేయలేను, నిన్న మనం ఏమనుకున్నాం పప్ప, కానీ చేయట్లేదు కదా పప్ప. స్నాక్స్ స్నాక్స్ తిందాం అనుకున్నాము, వెళ్ళేసరికి స్నాక్స్ అయిపోయింది, మనం మధ్యాహ్నం ఏం తినలేదు. అంతవరకు ఓకే, కానీ ఏదో ఒక దానికి హర్ట్ అవ్వడం ఉన్నప్పుడు దాన్ని డీల్ చేయాలి. నేను అంటుంది ఫైండ్ ఏ వే, ఆల్వేస్ రెడీ టు ఫైండ్ ఏ న్యూ పాత్. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఆర్ట్ మార్గం అనుకున్నాం, హఠాత్ గవర్నమెంట్ ప్రకటించింది ఇంకా పెయింటింగ్ బ్యాన్ చేసినాం ఇండియాలో, చచ్చిపోతావా? ఫైండ్ ఏ వే. అవునా, సరే ఇంకేదన్నా ఆలోచిద్దామన్న మనసు నీకుంటే నువ్వు ఒక ప్రవాహ స్థితిలో ఉంటావు. నేను ఎప్పుడు ఈ 2009 నుంచి నేను ప్రవాహ స్థితిలో ఉన్నా. నేను ఒక చిన్న సంఘటన చెప్తా. దీనికి ముందు ఈ రియలైజేషన్ రావడానికి చాలా పెద్ద గాయమైంది నాకు. నేను నా జీవితంలో మీరు అయ్యే హర్ట్లు చాలా చిన్నవి, నేను చాలా డీప్ హర్ట్ అయినా. 2 సార్లు హర్ట్ అయినా నేను. ఒకటి నా గురించి, రెండోది వేరే వాళ్ళ గురించి. నేను ఒకసారి నేను పోదాం అనుకున్నా, ఒకసారి వాడిని పంపిద్దాం అనుకున్నా. అంటే ఆ రేంజ్లో హర్ట్ అయినా నేను. అంటే నేను ఉత్తుత్తగా హర్ట్ కానీ నేను ఇప్పుడు అసలు హర్టే అవుతలేను, ఇలా వేస్ట్ అని తెలిసింది నాకు. నా జీవితంలో ఒక 7 నుంచి ఒక 11 రోజులు 12 రోజులు మహబూబ్నగర్లో నిద్రలేని రాత్రులు అనుభవించిన. సమస్య చాలా చిన్నది. నాకు ఒకటే థాట్ ఏమొచ్చింది తెలుసా, నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు, నాకు అబద్ధాలు చెప్పారు అని ఒక వ్యక్తి గురించి నేను ఆలోచిస్తూ ఉన్నా. ఫ్రెండే, మగవాడే, అందులో లవ్ గివ్ ఏం లేదు. నేను చాలా డీప్గా వర్క్ చేద్దామని, జీవితాన్ని నిర్మించుకోవాలని. అదైతే ఇంకోలా ఉండేదేమో. ఏదైనా హర్ట్ అయ్యే సందర్భం గురించి చెప్తుంది. నువ్వు తండ్రి తిడితే కూతురు హర్ట్ అవుతుందా? అవుతున్నారుగా. ఓన్లీ అంటే ఎక్కడి నుంచైనా నువ్వు హర్ట్ అవ్వచ్చు అని చెప్తున్నా నేను. దానికి ఒక డైరెక్షన్ అంటూ ఏముండదు. నువ్వు చెప్పిన ఇష్టం పప్ప, మైండ్కి నెగిటివిటీ అంటే ఇష్టం పట్టుకుంటుంది. నేను అంటున్నది సరే, కొత్త మార్గం అన్వేషిద్దాంతో పాటు ఇంకొకటి కూడా చెప్తున్నా. ఎవరెవరైతే వింటున్నారో, హర్ట్గా 30 సెకండ్స్లో బయటికి రాగలవా? ఫీల్గా 1 నిమిషంలో బయటకు వచ్చి, కోపం ఉంది ఒక అర్ధ నిమిషంలో బయటకు వచ్చి, ఇమ్మీడియట్గా వాటర్ లాగా ఉండాలి. ఇట్లా నువ్వు రాయేసావు, రాయి మునిగిపోయేలో పెట్టి ఇట్లా వచ్చి వాటర్ ఇట్లా. అది మనకి ఎప్పుడు ఎవరు చెప్పలేదు, నేర్పించలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా కదా. ఇప్పటి వరకు అది ఎప్పుడు చేయలేదు, కానీ అది చేయాలంటే చేసే ప్రాసెస్ ఏమీ లేదు. నెక్స్ట్ ఎరుకలో ఉండడమే. ఇప్పుడు నీకు కోపం వచ్చింది, దాన్ని ఎండ్ చేయి 1/2 అవర్. అదొక్కటి గుర్తుంటే పోతుంది. అది నేను కోప్పడొద్దని ఎవడు చెప్పడు, వాడు డెడ్ బాడీ కోప్పడదు, డెడ్ బాడీ హర్ట్ కాదు. సరే, ఇంకా అత్యున్నతమైన మహాజ్ఞానులు యోగులు కూడా చాలా వైల్డ్గా ప్రవర్తించారు చాలా సందర్భాలు. కొందరు మొహాలు వాళ్ళు చూడలేదు, వాళ్ళ ఆన్సర్ కూడా చెప్పలేదు. వాళ్ళంతా ఏకనిరంజన్ గాళ్ళు, వాడు వద్దంటే వద్దన్నారు అంతే. కారణం అడిగే ధైర్యం శిష్యులకు ఉండేది కాదు. కొందరిని కొట్టేవాళ్ళు, కొందరికి అమితమైన రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, అసలు కొందరిని పట్టించుకునేవాళ్ళు కాదు. ఇది ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. మిషన్ మాత్రమే. ఈ ఫ్యాన్ ఎవడేసినా ఒకలా తిరుగుతుంది, మనిషి అట్లా ఉండకూడదు. వాడు రోబోటిక్ పర్సనాలిటీ. వ్యక్తితో నీ ప్రవర్తన మారాలి, కానీ అంతర్గతంగా నీ ప్రేమ రెస్పెక్ట్ సేమ్ ఉండని వ్యవహారం మారాల్సిందే. ఇప్పుడు నా దగ్గర ఒక మంచి ఆర్టిస్ట్ వస్తే మాటలు లేవు, ఒకడు ఇప్పుడే నేర్చుకున్నవాడు వస్తే మాటలు ఉన్నాయి. ఎవడన్నా రోగి వస్తే వాడిని కొట్టవలసిందే. ఒకవేళ నీ ఇంటెన్షన్ నేర్పించడము, వాడి ఇంటెన్షన్ నేర్చుకోవడమే సందర్భాన్ని బట్టి. అందుకని నేనైతే చెప్తాను, ఏదైనా సందర్భం జరిగితే ఎరుకలో ఉండి ఎరుకలో లేకుండా ఈ 2 విధాలుగా మనిషి స్పందిస్తాడు. 99% ఎరుకలో లేకుండానే స్పందిస్తాడు, ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి. ఎరుకలో ఉండడం అంటే, ఇప్పుడు డైట్ చేసేవాళ్ళు జంక్ తినొద్దు అనుకున్నారు, ఇప్పుడు నేను సమోసా ఇచ్చిన, మీరిద్దరు జంక్, ఏం చెప్తారు మీరు? అట్లా రాసుకో. నేను నిమిషం కంటే ఎక్కువ కోప్పడకూడదు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ, ఇది నా డైట్ అని ఎందుకు అనుకో. కోప్పడే సందర్భం రానే వచ్చింది. నీ పెయింటింగ్ ఎవడో కాలేసి తొక్కాడు, బుద్ధి లేదా, బాడకవు, కళ్ళు కనిపిస్తలేవు. ఇది ఇప్పుడు ఇరకల్లో ఉండి తిట్టినావు కాబట్టి నీ అమ్మ ఇంకొకసారి చేసినావు అంటే అయిపోతుంది టైం, ఇప్పుడు అట్లా అయిపోయింది. నెక్స్ట్ 1 నిమిషం తర్వాత నార్మల్గా ఉంటే అందరికీ హాయిగా ఉంటుంది.
గంటలు గంటలు క్యారీ చేయడం ఏంది? అది ఏమైనా ప్రెగ్నెన్సీనా? నేను అంటున్న మనిషి ఆలోచించుకోవాలి. దే ఆర్ వేస్టింగ్ సో మచ్ టైమ్ ఇన్ స్టూపిడిటీస్. మంచి విషయాలతో నువ్వు 10 అవర్స్ చదువు, 10 అవర్స్ అలగకు. ఓ 3 అవర్స్ వాకింగ్ పో, 3 అవర్స్ హర్ట్ కాకు, అది వేస్ట్, అది టైం వేస్ట్. నేను అంటున్నది లాస్ట్కు నిన్ను ఇగ్నోర్ చేసే సమాజం. ఇదేంటి ఒక ప్యాటర్న్ కదా, అలవాటై అంతిమాలు కూడా ఒకటి ఉంటుంది. ఆ రోజుతో అందరూ వదిలేస్తారు. అప్పుడు చివరికి దాన్ని కలుగుతావు, నన్ను వదిలేసారు, మా అన్న ఫోన్ చేయడు, మా అక్క ఫోన్ చేయడు. ఎవరు కారణం? ఇవే. అట్లా ఇప్పుడు నేను హర్ట్ అయ్యేది లేదు, అలిగేది లేదు, బాధపడేది లేదు. కానీ నేను ప్రొటెస్ట్ చేస్తా. ప్రొటెస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామందికి ప్రొటెస్ట్కి తిట్టడానికి తేడా తెలియదు, ప్రొటెస్ట్కి హర్ట్ అవ్వడానికి తేడా. ప్రొటెస్ట్ ఈజ్ ప్రొటెస్ట్. ఇప్పుడు ధర్నా చౌక్లో ప్రొటెస్ట్ చేస్తారు గొప్ప గొప్ప విషయాల గురించి. ప్రొటెస్ట్ చేస్తుంటే సరే రావు గారు చదవుతారంటే తీసుకురా కొంచెం అని చెప్తాడు. ప్రొటెస్ట్ చేసేవాడు హెల్తీగా ఉంటున్నాడు. అదే నేను హర్ట్ అయినా అనుకో, నేను హర్ట్ అయితే నన్ను ఛాయ్ అడుగుతావు నువ్వు అని వాడు ఉల్టా పడుతున్నాడు అనమాట. నువ్వు టీ చేస్తాను, అదే పొలం అనుకున్నా అని చెప్తా. నువ్వు అడిగినప్పటికి చేయలేదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ పోయి చేయకు. ప్రొటెస్ట్ ఇది. ఇప్పుడు తను హెల్తీగా తీసుకుంటే నువ్వు అట్టనే అంటావు కానీ చేసుకొస్తుంది. మనుషుల మధ్యన ఇట్లా ఒక తేలికపాటు ఉండాలి. నిజంగా నేను తాగొద్దు అనుకో, సిన్సియర్గా చెప్పినప్పుడు వీడేదో సీరియస్ చెప్తున్నా అర్థం చేసుకోవాలి తప్ప ఎక్కడ హర్ట్ అవ్వడాలి లేవు. అర్థం చేసుకునే వాళ్ళు దొరకనే కదా. దొరుకుతారు, ఫిగర్ ఇట్ అవుట్. పరమహంసకు 11-12 మంది దొరికారు, ఓషోకు ఒక 5-6 మంది దొరికారు, వివేకానందకు ఒకటి దొరకలే. పరమహంస యోగానంద యుక్తేశ్వరగిరికి దొరికాడు ఒక్కడు, యుక్తేశ్వరగిరికి 2 దొరికారు, పరమహంస యోగానందకి 2 దొరికారు. రేషియో తక్కువ ఉంది. అది నీకు తాగుబోతులు దొరుకుతారు, రేర్గా నీకు ఒక మంచి పర్సన్, మంచి డైట్ ఫాలో అయ్యేవాడు, యోగా చేసేవాడు, ఇలాంటి వ్యసనం లేనివాడు దొరుకుతాడు అన్నమాట. వెరీ రేర్. నిన్ననే రామ్ ఒకటి చెప్పాడు, జంక్ ఫుడ్ తిని 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 మంచి ఫుడ్ డైట్ అయిపోయింది. ఇప్పుడు అది డైట్ కాదు, మంచి ఫుడ్ తినవలసిందే అది, కానీ ఎక్కువ అది అవడంతో ఇది మీరు డైట్ చేస్తున్నారా అని అంటారు. డైట్ అందరూ చేయాలి, కానీ అది రేర్ అయిపోయింది. నేను అది తాగను, నేను టీ తాగానంటే ఆశ్చర్యపోతున్నారు. తాగకూడదని తెలుసుకునేది ఇప్పుడు. అట్లా ఇంత ఓవరాల్గా నీ క్వశ్చన్ ఏందో నేను అడ్రస్ చేసినా లేదా తెలియదు. నేను చెప్పాలనుకున్నది ఒకటి, ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎక్స్పెక్టేషన్ నువ్వు అడిగావు, అది కుదరలేదు. అప్పుడు మనిషి యొక్క స్పందన ఏమిటి? ఉదాహరణ, నువ్వే ఎక్స్పెక్టేషన్ జరగకపోతే హౌ డూ యూ ఫీల్? కొన్ని విషయాలను తీసుకోగలుగుతున్నాం, కొన్ని విషయాలు అన్నది ఏదైనా ఒక సందర్భం చెప్పి తీసుకోలేదు అనుకుందాం. ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోతే, నువ్వు చెప్పింది ఎవడో వినకపోతే నీలో వచ్చే ఆ కలిగే ఫీలింగ్ ఏమిటి? వాట్ ఈజ్ ఇట్? డల్ అయిపోతావా? మొహం మార్చుకుంటావా? వాడిని వదిలేయాలనిపిస్తుందా? అంటే ఏమిటది వదిలేయటం అనేది అంటే నీకేమొస్తుందని అడుగుతున్నా. ఒక చిన్న సాడ్నెస్ వస్తుంది, అంటే చిన్న లో ఫీల్ అంటారు కదా. నేను అంటున్నది ఇప్పుడు నెక్స్ట్ టైము సాడ్నెస్ కాకుండా ఇంకేదన్నా వచ్చే ద్వారం ఓపెన్ చేయి. దానివల్ల నాకేమన్నా ఇబ్బంది అవుతుందా అని. అంటే నేను అంటున్నా సాడ్నెస్ ఉందా, అది వర్క్ ఎట్లా జరగదు కదా. ఇప్పుడు బస్సు రాలే, నువ్వు మొహం మార్చావు, బస్సుకు సంబంధం లేదు దాంతో. నేను మిస్ అయితేనేమో అని నేను అంటున్నది ఫీల్ అవ్వడం సాడ్నెస్ కాకుండా ఈజ్ దెర్ ఎనీ అదర్ వే టు ఎంజాయ్ ఇట్ లేదా యాక్సెప్ట్ ఇట్ అనేది ఆలోచించి ఒకసారి అంటున్నా. ఇది ప్రయోగం చేయాల్సిందే. ప్రయోగం చేస్తే కూడా ఎలా అయినా ఉన్నది దాన్ని తీసుకోగలిగితే అది బాగానే ఉంటుంది. కానీ అది తీసుకోలేదురా అబ్బాయి, నేనే చెప్తున్నా. నా యూట్యూబ్ ఛానల్ పోయినప్పుడు నాకు అందరు ఫోన్లు చేసి నా దమాక్ తింటుంటే ఒక ½ అన్ అవర్ నాకు కూడా కొంచెం దమాక్ ఖరాబ్ అయింది. నేను కూడా డల్ అయిపోయినా. ఒక ½ అన్ అవర్ ఉన్నది ఆ ఫేజ్. చేతనని అడుగు, ½ అన్ అవర్ నేను తలపేసుకుని లోపట్టు. నేను బయటకు వచ్చినాక ఏం చేసినా వచ్చినాక అడుగు. ఒక మాట చెప్పి నేను వాకింగ్ చేసిన ఇంట్లోనే చాలాసేపు. నేను ఇంట్లో ఎవడన్నా వాకింగ్ చేస్తాడా? అది ఇంట్లో వాకింగ్ ఎందుకు చేసినంటే అప్పుడు చేతనకు చెప్పిన ఈ రోజుతో ఛానళ్ళు, ఆ ఛానల్కి సంబంధించిన అన్ని వివరాలు మర్చిపోతున్నాను.
మరి ఏం చేస్తావు? చేయడానికి బోల్డని మార్గాలు ఉన్నాయి. అప్పుడే బుక్ రాయడం స్టార్ట్ చేసి. అంటే ఇప్పుడు నేను ఛానల్ పోయిన బాధకు కాకుండా ఒక పుస్తకంగా ఎక్స్ప్రెస్ చేసింది. ప్రతిదానికి మార్గం ఉంటుంది. నేను ఒక మాట అంట, ఇప్పుడు ఎవరికన్నా కోపం వస్తే అన్నం మానేస్తారు కదా. కోపం వస్తే ఎందుకు అన్నం వండి పెట్టరు? అదే అంటే ఏదైనా రెండు ఒకటే కదా. ఇప్పుడు ముసుగుదాన్ని పడుకోవడము వర్కే, తాగుతారు. అంటే అక్కడ ఇంట్రెస్ట్ పోతుంది. నేను అంటున్నది ఇంట్రెస్ట్ పోవడం కాదు, వేరే దాని ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఓకే, ఇది పోతుందంటే దాని ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఏదో ఇట్లా ఒక పుస్తకం నాకు ఇబ్బంది అవుతుంది మీతో, నేను బుక్ రాసుకుంటాను ఎందుకంటే అంటే ఆ ఓవర్ థింకింగ్లో నేను అంటున్నది దిశ మార్చి చూడు ఒకసారి అంటున్నా. నువ్వు ఎన్నిసార్లు చెప్పినది ఇప్పుడు నేను చేస్తున్నది అదే. ఇప్పుడు నా కోసం ఎవరో ఏదో చేస్తూ అంటారు. నిన్న గ్యాలరీలో నువ్వు సరిగ్గా చూస్తే ఒక మంచి ప్రవాహ స్థితి అన్నది మీకు ఒక అనుభూతి కలిగి ఉంటుంది. గ్యాలరీకి పోయిన దగ్గర నుంచి మా దగ్గర వస్తువులు లేవు, ఏం లేవు, మనం ఎప్పుడు గొడవ పడలేదు, లేకపోతే ఎవరి మీద అరవలేదు, నేను నీ మీద అన్నీ అయితే అని తెలుసు. జస్ట్ ఎట్లో అట్లా అని ఫీల్గా. ఎందుకంటే ఏది ఫైనల్లో ఏది అందమో ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇట్లే ఉండాలన్నాడు, నేను అట్లా నాకు అట్లేం లేదు, అది అట్లే జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది? ఆయనకు నచ్చింది అది, దాంతో ఏం సంబంధం ఆర్ట్కి? నేను ఇంకా చెప్పనా, అసలు ఏలాడదీయొద్దు. నెక్స్ట్ తప్పు చేసినామని గోడలకు పెట్టాలంతే. అట్లా నెక్స్ట్ చేద్దాం. ఎందుకంటే నేను గ్యాలరీలో నేను చూసిన శాండియాగోలో ఎవడు ఏలాడదీస్తలేడు. మంచి క్యాన్వాస్లు ఇట్లా గోడకు పెట్టేస్తారు. ఇట్లా దాని కింద చిన్న రౌండ్ పెడతారు. ఇట్లా చిన్న అక్కడికి వచ్చి ఒకటి చూస్తూ ఉంటే ఇంకెవరు రారు. ఆ రౌండ్ ఖాళీ అయితే ఇంకొకరు వచ్చి చూస్తారు. మనం కల్చర్ డెవలప్ చేయాలి, కొత్తది చేయాలి. కొత్తది చేసేవాడికి మస్తు టైంపాస్ అవుతుంది. పాత దాంట్లో ఇరుక్కుపోతే నువ్వు అదే ప్యాటర్న్, నువ్వు ఎన్ని ఎగ్జిబిషన్ చేస్తుంది అదే ప్యాటర్న్. ఇప్పుడు అంతేందుకు సరదా చెప్తాము. ఒకప్పుడు ఒక ఫేమస్ సాంగ్ ఉంది, చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే. ఇప్పుడు ఈ పాట స్పెషాలిటీ తెలుసా? మొట్టమొదటి వాన సాంగ్ అది, రైన్ సాంగ్ తెలుగు ఇండస్ట్రీలో. ఒక హీరో హీరోయిన్ రైన్ సాంగ్. ఆ తర్వాత 20 ఏళ్ళకి వాన వాన వెళ్ళు వచ్చింది. ఆ రోజు ఓన్లీ హీరో అండ్ హీరోయిన్ చెట్లు పుట్టలు వెంబడి ఊరికి తిరగడం కాదు, వర్షంలో కూడా నానితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది. హాలీవుడ్లో రైన్ సాంగ్స్ ఉండవు తెలుసా నీకు? రొమాంటిక్గా వర్షంలో గొడవ కావచ్చు, వర్షంలో ఒకడు ఒంటరిగా నడవచ్చు, వర్షంలో ఒక సీన్ జరగవచ్చు. వర్షంలో రెయిన్ సాంగ్స్ ఎందుకుంటాయి? వర్షంలో ఎవడు రొమాన్స్ చేసుకుంటాడు? చూపి ఒక్కడిని, ఎవడికి ఇష్టం ఉండదు. బ్రేకింగ్ ద ప్యాటర్న్ ఉంటుంది. తర్వాత ఫైటింగ్ ఉంది. చిరంజీవి వాళ్ళ డైరెక్టర్కి ఐడియా వచ్చింది, ఇంతసేపు ఇంట్లో కొట్టుకుంటాం, రైలు మీద కొట్టుకుందాం. అదే ఫైటింగ్, ట్రైన్ మొత్తం. అప్పుడు జనాలు థ్రిల్ అయిపోయారు. అట్లా త్రివిక్రమ్కి ఐడియా వచ్చింది, వీళ్ళని అసలు చంపడం ఎందుకు, వీళ్ళని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది అంతే, అట్లాంటి చిన్న ప్రెషర్ ఇద్దామని. మళ్ళీ వస్తుంది, మళ్ళీ వీళ్ళని ఎవరు చంపరు, వాడు చచ్చిపోతాడు అంత. నచ్చింది. అసలు వీళ్ళనే వద్దని వాడు అనుకున్నాడు. ఒక కొత్త సినిమా వచ్చింది. ఆల్వేస్ కొత్తగా ఆలోచించేవాడు కొత్తగా ఆలోచిస్తున్నాడు. వాడికి ఆలోచనలు వస్తాయి. ఫస్ట్లో మైండ్ అంతా డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఐ అగ్రి. కానీ రాను రాను ఇప్పుడు దాకా నేను ఇప్పుడు యూట్యూబ్ కోసం సినిమా తీద్దామంటే నాకే ఆలోచనలు రాలే. ఇప్పుడు నేను ఇండస్ట్రీని మొత్తం పక్కన పెట్టేసిన. ఇండస్ట్రీలో నేను ఏమన్నారంటే, నేను చెప్తుంటే కథ మనం మైక్ పెట్టి తీస్తామంటే మైక్ మనం కనబడకుండా, అంటే లేదు మైక్ కనబడేటట్టు ఉంటుంది, నేను డిస్క్లైమర్లో పెడతా. ఇప్పుడు ఏం చేస్తాం? ఇది కొత్తగా ఆలోచించడం. ఇప్పుడు ఉదాహరణకి అందంగా లేదు, ఏమీ లేదు, యాక్టింగ్ వస్తే చాలా వాడు ఎవడని తీసుకుంటా అన్నారు. ఇది బ్రేకింగ్ ద ప్యాటర్న్. ఇప్పుడు సినిమా తీయాలంటే నాకు యాక్టర్ కావాలి, వాడికి రెమ్యునరేషన్ ఇంత, ఇప్పుడు అవన్నీ తీసి పడదుబ్బలే. ఇప్పుడు యూట్యూబ్లో మనం సినిమా చూస్తున్నాం, మన సినిమా యూట్యూబ్లో మనం చూసుకుందాం. ఏదో రోజు RRR ఇట్లాంటి గొప్ప గొప్ప సినిమాలు రీసెంట్గా వచ్చినాయి, ఎన్టీఆర్, అన్నీ సెకండరీ అయిపోతే ఎవడు చూడు, మనది కూడా ఎవడు చూడు, కాలగర్భంలో అన్నీ కలిసిపోతాయి. అందుకని ఎలాగో చేస్తున్నప్పుడు ఈ పనికిరాని ఇంటర్వ్యూలు, ఇంత కష్టపడి అంత కష్టపడి ఇదంతా ఎందుకు? అంత ఈగోల కోసం, డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తారు. నేను డబ్బు కోసం కాదు, నాకు ఎంత సాధ్యమో అది కథ చెప్పడానికి అవన్నీ అక్కర్లేదని నేను రియలైజ్ అయ్యాను. ఇప్పుడే చిన్న హాలీవుడ్ సినిమా చిన్న బిట్టు చూసిన. ఒక డోర్ అవతల ఒకడు ఉంటాడు, ఒక ఓల్డ్ మ్యాన్, డోర్ అవతల ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ సీన్ ఉంది, మంచి ఎంగేజింగ్ ఉంది. అది అట్లా చెప్తే వాళ్ళు మన ఇండస్ట్రీలో ఎవడు, ఏ ప్రొడ్యూసర్స్ ఇయడే సిల్క్ స్మిత్ ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, బ్రహ్మానందం ఉండాలి, అట్లాంటి వాళ్ళని చెప్పి ఒప్పించడం ఎందుకు?
ఇన్ని రోజులు నేను సినిమా అంటే తెర మీద రిలీజ్ చేయాలన్న పిచ్చి ఆలోచనతోనే నేను నా చేతులు కట్టేసినట్టు అయింది. యూట్యూబ్ నేను కనుక చేయకపోతే ఈ ఆలోచన నాకు ఎప్పటికి రాదు. ఇప్పుడు యూట్యూబ్ కూడా బ్రేకింగ్ ద ప్యాటర్న్. నేను చూడు, నువ్వు కెమెరా ఎక్కడ పెట్టినా కూడా నేను పట్టించుకోవట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తున్నా. చాలామంది ఆశ్చర్యపోయింది, నచ్చింది అదే. నేను మాట్లాడుతుంటే ఎవరు అడ్డం వస్తారు, నేను మధ్యలో చాలా సహజంగా ఉంది, ఇలాగదా జీవించాలని ఎవడికో. చూడు, మనం చేసిన ఒక సాదాసీద పనిలో వాడికి గొప్ప జీవిత సత్యం గోచరించింది. బ్రేక్ ద ప్యాటర్న్ అట్లా. సో మనమే మన ప్యాటర్న్ని బ్రేక్. మీకు ఎప్పుడన్నా అనిపించిందో ఒకటి కోల్పోతానేమో అని? ఇప్పుడు నువ్వు మనిషి గురించి మాట్లాడుతున్నావా? అవును, నాకు ఎప్పుడు అనిపించదు. మనిషి కావచ్చు, కొన్ని మనం అనుకున్నది ఏదైనా కావచ్చు. మనుషులందరూ పోతారని తెలిసిన తర్వాత నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఇప్పుడు మా వజ్రం ఉంది, ఒక్కసారి ఆమె నేను మనస్తాపం చెందినట్టు ప్రవర్తించిందా? లేదు. నేను ఉన్నంతసేపు ఎంత బాగుండాలని ఆలోచిస్తాను. ఆ, పోయిన రోజు టాటా బాయ్ చెప్తాను ఎవరైనా. అవును. అందుకని నాకు ఎవరితో పేచి ఉండదు. బికాజ్ నేను చాలా పెద్ద స్కేల్లో చూస్తున్న లైఫ్ని. ఒకడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని, ఒకడు నాకు భోజనం చేసి పెట్టలేదని పీకులాడేంత స్టూపిడ్ని కాదు నేను. సరే, ఓకే, రైట్ అని చెప్తాను అంతే. ఐ మూవ్ ఆన్, ఐ లెట్ గో. నా చుట్టూ ఉన్న అందరూ ఒక అడవికి వెళ్తే ఎట్లా ఉంటుంది, నాతో ఉంటే అట్లా ఉంటుంది. అది ఎలా వస్తుంది? నేను యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళని. ఒక పని చేయి, అందరినీ చిన్నపిల్లల్లాగా చూడు, ఎంత బాగుంటుంది. యాక్చువల్లీ ఈ మధ్య అలానే చేస్తున్నా, కానీ ఎక్కడో కొన్నిసార్లు చేస్తున్నా కూడా వస్తుందిరా. కానీ ట్రై చేయడమే మన పని అని మళ్ళీ అదే ట్రై చెప్తాను. ఫిగర్ ఇట్ అవుట్. ప్రయత్నం పురుష లక్షణం. నువ్వు పురుషుడివేనా? అయితే చెయ్యి. దానికి పురుషుడు అంటే ఆడమోగా కాదు, వేరేదని. అంటే అదిగే కాదు నా ఉద్దేశం, ఒక క్వాలిటీకి సంబంధించింది. ఓకే. ప్రయత్నం పురుష లక్షణం అంటే ఒకసారి ఎక్కడో టీవీ డిబేట్లో అక్కడ కూడా వివక్షని ఆడవాళ్ళకని చెప్తుంది ఆమె. అమ్మ పురుషుడు అంటే పురుషుడు కాదు తల్లి, అది లేదు. మేము ఏదో టాక్ చేస్తున్నాం. ఈ మధ్య ఒక మంచి పాట విన్నా, ఎక్సలెంట్ నచ్చింది. అది దాని మీద తెలుగు పాట ఒకటి కట్టాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మన సినిమాలో ఇప్పుడు రకరకాల ఇన్స్టాగ్రామ్లో గొప్ప గొప్ప పాటలు ఉంటాయి కదా, అంటే తెలుగు పాటలు కానివి. అది రెహమాన్ కాపీ కొట్టలేక మనం కొట్టాలి అట్లా. తెలుగు వచ్చా? వస్తే ఎందుకు రాదు? తెలుగువాడే అతను. దిక్క జిగిరి జిగిరి అంతకుమించి పీకేదే ఉంది జర చెప్పు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ డెత్ బెడ్ మీద ఉన్నాడు, మరణాన్ని అంగీకరించినా లేదా? అది అబద్ధం కాబట్టి. పూర్తి ఉదాహరణకి ఇట్లా వైలిన్ పట్టుకుంటుందని నీకు రసానందం కలుగుతుందా? అడిగిన దానికి ఆన్సర్ ఇస్తలేవు. వచ్చేస్తా ఉద్వేగం, ఆనందం. ఇప్పుడు లాల్గుడి జయరామన్ అనుభూతి చెంది నువ్వు చెందగలవు వైలిన్ పట్టుకొని. నువ్వు పట్టుకొని వదలకుండా దాంతోనే మాటి మాటికి ఉంటే అప్పుడు ఒక ఈక్వానిమిటీ వస్తుంది. ఉదాహరణకి వెంటనే రాదు. టిఎన్ కృష్ణ, నా వైలిన్ టిఎన్ కృష్ణ అని నాకు బాగా నచ్చిన ఒక వైలినిస్ట్. నేను ఆయన గురించి ఫస్ట్ టైం చూసినప్పుడు, ఆయన ఫస్ట్ టైం వాయించినప్పుడు నాకు గొప్ప అనుభూతి కలిగింది. అదే అనుభూతి ఒక గొప్ప మ్యూజిషియన్ చెప్తే నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చినాయి. ఐ గాట్ ఇట్ రైట్ అని. అదేంటో తెలుసా? ప్రతి సంగీతకారుడు సా వాయించాల్సిందే. సా అంటే నోట్. ఇప్పుడు సా ఇది ప్రతి సంగీతం వచ్చిన ప్రతివాడు వాయించింది. బట్ టిఎన్ కృష్ణ ద వే హీ ప్లేస్ దట్ నోట్ ఈజ్ ఎక్సెప్షనల్ అని చెప్తారు. అది నాకు అనిపించింది. అది ఆనంద భైరవి వింటున్నప్పుడు శ్రీయన్ కృష్ణ స్టైల్.
చిన్నదే. అది ఒక 20-30 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఇప్పుడు యాక్సెప్ట్ చేయగానే ఏం రాదు. ఫస్ట్ నీకు అది తెలియాలి, దాని అందం తెలుస్తుంది. కొంతకాలం తర్వాత దాని గ్రిప్ వస్తుంది. ఆ తర్వాత నిటిగ్రిటీస్ తెలుస్తాయి. ఆ తర్వాత ఇంట్రికసీ అనే ఒక సామ్రాజ్యంలోకి అడుగు పెడుతుంది మనసు. సూక్ష్మతలోకి అడుగు పెడుతుంది. సూక్ష్మత అనేది ఒక పెద్ద విషయం అన్నమాట. కొంచెం డీటెయిల్. ఇప్పుడు ఆకాశం పెయింటింగ్ ఏమంటే అందరూ ఏం వేస్తారు? బ్లూ కలర్ అయిపోయింది అంటే బ్లైండ్ అని అర్థం అన్నట్టు. నువ్వు చూడనే లేదు, ఆల్రెడీ బ్లూ ఉందని ఫిక్స్ అయ్యావు నువ్వు. నిజంగా ఆకాశాన్ని స్టడీ వాళ్ళు పెయింటింగ్స్ చూస్తే అసలు బ్లూ ఎక్కువ ఉండదు. వైట్ ఎక్కువ ఉంటుందా? రకరకాల కలర్స్ ఉన్నాయి ఆకాశంలో. అంటే యూ స్టార్ట్ సీయింగ్ సో మెనీ డీటెయిల్స్ నో ఆర్డినరీ హ్యూమన్ ఐ కెన్ సీ. అట్లా చూస్తుంది. అప్పుడు నువ్వు చూపు నిలబడతాను. అందరు చూస్తున్నారు బట్ నువ్వు చూసేది ఎవడు చూడు. మనిషిని నువ్వు చూస్తున్నాడు అందరు, బట్ యు ఆర్ సీయింగ్. నేను ఎట్లా చూస్తే తెలుసా మనిషిని? నిన్ను ఎట్లా చూస్తాను మీతో మాట్లాడడానికి ఒకటే కారణం. మా బంధువులు స్నేహితులు అయితే నేను ఎందుకు మాట్లాడతా? అవసరం లేదు నాకు. ఆయన పైసలు ఉన్నాయి, నీ లైఫ్. నేను మాట్లాడడానికి ఒకే ఒక కారణం, ఈ కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో ఎన్నో విషయాలు నేర్చుకొని అనుభవించి సాధించిన మనిషి యొక్క, ఆ మానవ జాతి యొక్క ఒకానొక ప్రతినిధి నువ్వు. ఉదాహరణకి వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక ప్రతినిధి వస్తాడు, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు కదా షేక్ హ్యాండ్స్లో. ఆయన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి కాదు, ఒక మామూలు సిటిజన్ అనుకో, ఎవడు పట్టించుకుంటాడు? నేను నిన్ను కానీ, చేతనుడు కానీ, మైథిలిని కానీ, బాలుని కానీ, నన్ను నేను కానీ ఎట్లా చూస్తున్నా అంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్గా చూడట్లే, ఒక ఎటర్నల్ పాసిబిలిటీలుగా చూస్తా. రెండోది ఈ మానవజాతి పరిణామం అంటే కొన్ని వేల సంవత్సరాల మానవజాతి ప్రతినిధి నువ్వు. అంటే వాళ్ళ జ్ఞానము, ఇప్పుడు ఉదాహరణ మీరు వేసుకున్న బట్టలు మీరు తయారు చేసుకున్నారా? కొన్ని వందల మంది ఎండల్లో తిరిగి ఆకులు కట్టుకొని, ఈ ఆకులు బ్రేకింగ్ ద ప్యాటర్న్, ఈ ఆకులు కట్టుకుంటే కింద కూర్చుంటే నాంతుంది అనిపించి ఇంకేదో కట్టుకొని, ఆకుల్లో ఏది ఎక్కువసేపు ఉంటుందని తెలుసుకొని, ఈ ఆకు వేసుకుంటే పిల్లలన్నీ దురద పెట్టినారా అని అనుకొని, అదంతా ఒక 20-25 ఏళ్ళు గడిచి, ఓ 50 ఏళ్ళు గడిచి, 100 ఏళ్ళు గడిచి, అదంతా ఆకులే ఎందుకు బెరడు కట్టుకుందాం అనుకు ఎవడు అనిపిస్తే అందరూ బెరడు బెరడుగా వద్దనుకొని, ఆ తర్వాత మరి ఎట్లా అంటే ఏదైనా దాని ఒక చిన్న నార తీస్తే ఇట్లా అట్లా ఆలోచిస్తే కొన్ని వందల వేల సంవత్సరాల్లో మనం వేసుకున్న బట్ట వచ్చింది. సో నువ్వు బట్ట వేసుకునేది కట్టుకుంటున్నావో దట్ ఈస్ నాట్ ద షర్ట్. నువ్వు ఒక 1000 రూపాయలకు కొనుక్కునే షర్ట్ కాదు అది. అది సమస్త మానవ జాతి మస్తిష్కం యొక్క అనుభూతి. అది నువ్వు ఒకసారి అట్లా చూడు. యూ రెస్పెక్ట్ హ్యుమానిటీ. నేను ఒక చర్చ వచ్చింది, మా అమ్మ తెచ్చిపోయింది, నాకు బాధ ఉందంటే అసలు మీ అమ్మ అంటే తెలుసా నీకు అని అడిగాను. పోనీ మా అమ్మ అంటే ఏ అమ్మ అయినా, నువ్వు మీ అమ్మ బాడీని చూసావు అనుకో, ఖచ్చితంగా నీకు బాధ అవుతుంది. పోనీ మీరేం చూస్తారని అడిగాడు. నేను మా అమ్మలో అన్కండిషనాలిటీ చూస్తాను. మా అమ్మ 1,000,000 మందికి నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. ఎవరెవరైతే ఇప్పుడు మా అమ్మ అంటే అన్కండిషనల్గా నన్ను కన్నది. ఆ అన్కండిషనాలిటీ అంటేనే మాతృత్వము, ప్రేమ అని. ఇప్పుడు ఆ మదర్ ఎవరో పోయారనుకో, నేను చూస్తున్న అన్కండిషనాలిటీ కాబట్టి, అన్కండిషనల్ లవ్ కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్, భోగి వచ్చి తోక ఊపితే అదేమన్నా మీ ఆస్తి అడుగుతుందా? అన్కండిషనల్ అంటే నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, స్టిల్ గివింగ్. ఆ అన్కండిషనల్ లవ్ త్రూ మా మదర్ ద్వారే వస్తుంది. అట్లా ఆ అన్కండిషనల్ లవ్ అనేది రకరకాల చోట్ల నుంచి నువ్వు అనుభూతి చెందితే నువ్వు అమ్మని మిస్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు స్టూడియోలోనే పెయింటింగ్ ఇస్తా అంటే ఆర్ట్ని మిస్ అయిపోతావు. ఎక్కడన్నా వేయొచ్చు అన్న అవగాహన కలిగితే నీ ప్రపంచమే స్టూడియో అయిపోతుంది. సో నీకున్న కనెక్షను అన్కండిషనాలిటీతో ఉండాలి, కండిషన్స్తో కాదు. ఎవడెవడైతే కండిషన్స్లో ఉంటాడో వాడు సర్వనాశనం అయిపోతాడు, వాడు చుట్టూ సమాజాన్ని ఇబ్బంది పెడతాడు. ఈ భూమి మీద అతి కొద్దిసార్లు ఈ స్ఫురణ కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేది నా పక్కన మీరున్నా మీకు పట్టుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఆ ఎక్స్పెక్టేషన్ నాకు లేదు. నిజంగా అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనుషుల నుంచి ఫ్రీ అయిపోండి. ఒక వ్యక్తికి మనం చెప్పకూడదు అడగకుండా, ఈ చిన్న స్పృహ ఉండదు. మనం స్నేహం అనగానే ఇంకా రూల్స్ వస్తాయి. నువ్వు అట్లా కూర్చో, నువ్వు నా కోసం మంచి బట్టలు వేసుకోవాలి, నువ్వు ఎవరు ముట్టుకోవద్దు. అరే నువ్వు ఎవడు రాబాయి, ఎవడు లైఫ్ వాడు చూసుకుంటాడు. ఇప్పుడు మిగతా అందరు నీకు కండిషన్స్ పెడితే నువ్వు ఒప్పుకుంటావా? విసుగు వస్తుంది మనకి. మనిషి ఏం చేస్తున్నాడు, స్నేహం కుదరగానే మనిషిని మిస్యూజ్ చేసుకుంటున్నాడు.
కుదరినప్పుడేమో దూరం ఉంటే నాకు అక్కర్లేదు, కుదిరితే మిస్యూజ్ స్టార్ట్. ఒక మనిషి అడిగితే చెప్పాలి. అవును. నేను లేస్తున్నా, ఎప్పుడన్నా నా చేయబట్టి లేపినాను, నువ్వు లేస్తుంటే నువ్వు ఎప్పుడు లేచినా నేను చేయబట్టి లేపుతా, నువ్వేమంటావు చెప్పు నాకు? నేను ఇప్పుడు లేవగలుగుతున్నా. నువ్వు అట్లా అనుకుంటున్నావు, నాకేమన్నా కాళ్ళు దొబ్బినాయి ఎందుకు లేపుతున్నావు అంటావు. అట్లనే అందరికీ ఏమైనా మైండ్లు దొబ్బినాయా, నువ్వెందుకు సలహా ఇస్తున్నావు? ఏదో రోజు నీ ముసలి ఆమె కాళ్ళు పోతే అప్పుడు ఆమె లేవలేదు కాబట్టి ఎవరిని వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. అప్పుడు సలహా అవసరం. అప్పుడు వెయిట్ చేస్తుంది ఆమె. చిన్నప్పుడు చెంగ పరిగెత్తినామె, ఇప్పుడు షీ హ్యాస్ టు, తనకి తప్పకుండా ఒక సహాయం కావాలి, తాను లేయలేదు అని తెలుసుకున్నప్పుడు, నాయనా బాబు ఇటు రా నాయనా, కొంచెం లేపు నాయనా. అప్పుడు అటగాకడే బాడగోయ్ ఇటు రా అంటే వస్తాడు ఎవడన్నా, అప్పుడు హ్యూమిలిటీ వస్తుంది. అట్లా నువ్వు సలహా కానీ నువ్వు అడిగితే అది నీ జీవితానికి అత్యంత ముఖ్యమైనది. ఆమె లేవడం ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైనదని తెలిసి అట్లాంటి వాడిని పట్టుకొని అప్పుడు నువ్వు గౌరవంగా అడిగితే దానికి ఒక సూచన, సలహా, ఒక అర్థం ఉంటుంది. ఈ మనుషులు పిచ్చినా కొడుకులు పొద్దస్తమానం ఇంకా ఎప్పుడు పక్కోడిని తీర్చిదిద్దాలి ఇట్లా షేప్, ఇంకా చెక్తనే ఉండాలి బొమ్మ. అది అయ్యేది ఇవ్వడు, లాస్ట్కి ఆ వ్యక్తిని వదిలేస్తాడు ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్స్ వర్క్ పరంగా మాట్లాడుకుందాం, వ్యక్తిత్వాలు వద్దు. డోంట్ షేప్ ద క్యారెక్టర్. పక్కవాడి క్యారెక్టర్లో వేలు పెట్టి రైట్ నీకు లేదు, ఎవడు సావు వాడు చేస్తాడు, ఒకడు ఒక జీవిస్తున్నంటే వాడుకున్న ఈజ్లో జీవిస్తాడు, వాడికి ఏదో అంటుకోదు. నీ మనసుతో చూస్తే అంత నీకు అశుద్ధము, అవిద్య ఇదే కనిపిస్తుంది. అవును. అందుకని మనకు తెలిసిందే ఫైనల్ కాదు, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు, చాలా పద్ధతులు ఉన్నాయి ఒకటి చేయడానికి. ఉదాహరణకి ఇదొక్కటి చాలు. మీ కళ్ళ ముందు జరిగింది. ఫస్ట్ నేను ఆత్మదర్శనం రాసినప్పుడు నేనేం చేస్తుంటే చిన్న పేపర్ మీద రాసి దాన్ని అతుకు పెడుతుంది ఒక 2 నిజానికి నేను అట్లే ఉండే వెంటంటే ఇప్పుడు కూడా అదే చేయాలి. నేను సింప్లిఫై. ఈ 6 సంవత్సరాల్లో 20-25 పద్ధతులు మార్చింది. స్టాంపులు చేయించిన, కొంత రాసి కొంత స్టాంప్. ఇది కష్టమవుతుంది. పెన్నులు మార్చింది. ఎప్పుడు అడ్రస్ వస్తే అప్పుడే రాసేయాలి. ఒకటిసారి రాస్తే చేయి లాగుతున్నట్టు రాసిన, కొన్ని మిస్ అవ్వడం జరిగింది. అసలు మనం రాయకూడదు అని ఐడియా రావడం టైం పట్టింది నాకు. అప్పుడు 5-6 అడ్రస్లన్నీ ఒక దాంట్లో పెట్టి ఒకసారి A4 ప్రింట్ తీస్తే అప్పుడు కరెంట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా కాదు, ఏ అడ్రస్కి ఆ అడ్రస్ రాదా. మన చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం. మనం తాజా కిచెన్కి పోయినా, ఉడిపికి పోయినా ఇట్లా బిల్లు తీస్తున్నాం. ఇన్ని వేల సార్లు చూసినా ఆ బిల్లు ప్లేస్లో ఈ బిల్లు పెట్టొచ్చని నాకు ఐడియా రాలే. నాకెవడు చెప్పలే. ఎందుకంటే ఎవడు నా చుట్టూ సమాజంలో ఆలోచిస్తూనే లేరు. పక్కోడి గురించి ఆలోచించేవాడు వాడు ఎప్పుడు క్రియేటివ్ గురించి ఆలోచించేది అయ్యే పని కాదు, అది ఇంపాసిబుల్. అది ఇప్పుడు నేను పక్కోడి గురించి ఆలోచిస్తలేను. ఒకడికి ఇట్లా ఉంటే ఊడిపో, నాకు ఓకే, నువ్వు నా దమ్మాకు తినకని చెప్తాను. ఫ్రీ అయిపో. వేస్ట్. మనుషుల గురించి సమయం వృధా చేసుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదనేది నేను డిక్లేర్ చేస్తున్నా. డోంట్ వేస్ట్ టైం ఫర్ స్టూపిడ్ పీపుల్. ఫైండ్ ఎ గుడ్ పర్సన్, తద్వారా నీ సలహా అక్కర్లేదు. మా ఫ్రెండ్ శుభకర్ ఎక్సలెంట్. అసలు పీపుల్ ఎప్పుడు సలహా లేదు. నేను తెలియక ఇనిషియల్గా మా ఊరిని చూసిన కదా, అరే ఈ కలర్ వేస్తే బాగుండేది, నువ్వు పక్కారు మ్యాన్ అన్నట్టు. ఫస్ట్ డైలాగే నువ్వు ఎవడు అసలు అంటే, లేదు ఈ కలర్ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవడు అడిగిండు. నువ్వు యూ జస్ట్ డూ వన్ థింగ్, జస్ట్ చెప్పులు వేసుకుని దొబ్బే అంటాడు. నేను ఘోరంగా అఫెండ్ అయినా. నేను చెప్పులు వేసుకుని దొబ్బేసింది. నేను ఇప్పుడు తెలుస్తున్నాడు కరెక్ట్ అని. అవును, నేను తెలుస్తుంది. నాకు ఎవరన్నా, నాకు అజ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను బట్టలు వేసుకుంటా, నీ బట్టలు బాగున్నాయని చెప్తారు కదా, నాకు వాళ్ళది ఇంట్రెస్ట్ ఉండదు. నీ పని నువ్వు చూసుకో. నువ్వు ఎందుకు ఈ జడ్జి, నీకు నచ్చినట్టు నేను వేసుకోలేదు, నాకు నచ్చినట్టు నేను వేసుకుని అయిపోయింది. నీకు నచ్చితేంది నచ్చపోతుంది నాకు సంబంధం లేదు. నేను ఎవరి బట్టలు బాగున్నాయని చెప్పాను. చెప్తే ఓన్లీ కాంబినేషన్ చెప్తే ఇటువంటిది వేసుకో, నీకు బాగున్నట్టు నాకు అనిపిస్తుంది, కంటిన్యూ చేయి, అంతేగాని తర్వాత పట్టించుకోను నేను. మనిషి ఎప్పుడు పక్క వాళ్ళ జీవితాలు ఇంటర్ఫియర్ అవ్వడంలో వాడి జీవితాన్ని సంకనా పెట్టుకుంటాడు. నేనంటే ఎక్స్పెక్టేషను ఉండని, కానీ అది ఫుల్ఫిల్ కాకపోయినా యాక్సెప్ట్ చేస్తావా? డూ ఇట్. నువ్వు ఎవరికన్నా ఏదైనా సలహా ఇవ్వు, కానీ వాడు ఫీల్ అయినా తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వు అసలు పట్టించుకోకపోతే
అది ఓకే. ఎవరి కోసం ఎదురుడకు, ఎవరి జీవితాలు నువ్వు మార్చకు. ఒకవేళ ఎవడన్నా నిన్ను అడిగితే అప్పుడు కూడా ఆలోచించు. నేను చేయొద్దు అంటలేను, అడిగితే ఆలోచించు. గరికపాటి చెప్తున్నాడు అదే, చాగంటి చెప్తున్నాడు అదే, ఓషో చెప్పి 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 గడ్డం తెల్లగైపోయింది. చేయొద్దురా బాబు. నేను చెప్తున్నా అయినా సరే అంతే. అరిందే ఇప్పుడు నేను చెప్పింది నీకేమర్థం ఏం చెప్పు. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. వింటున్నారు, వాళ్ళంతా గంగలు కలిసిపోతుంది. నా పక్కనే ఉన్నారు వినేటోళ్ళు అందరూ, లేదు ఎవరు పాటించారు. ఇప్పుడు నేను చెప్పింది ఎవరు పాటించకపోయారు, నేనేం హర్ట్ అవుతలేనే. సరేలే, ప్రస్తుతం వాళ్ళు టైం తీసుకుంటున్నాను, అది వాళ్ళ ఇష్టం కదా. నేను అందుకే ఇప్పుడు ఇది నేను పట్టించుకోను. నేను చెప్పినా కదా, ఒక వ్యక్తి శరీరానికి ఉన్న బురదను, ఒక వ్యక్తి మనసుకున్న బాధను నేను తీసుకోను. అది జీవితకాలం ఏదన్నా కానీ నేను తీసుకోను. నా మీద పోలీస్ కేసులు వేసుకొని నన్ను వదిలేసిపోని నా గురించి దుష్ప్రచారం కూడా చేసుకొని లైట్. ఎవడు పట్టించుకుంటాడు, వాడు పిచ్చోడు కాబట్టి నా గురించి ఆలోచిస్తున్నాడు. నేను వెళ్ళి ఐ వాంట్ టు క్రియేట్ వెల్త్ త్రూ వర్క్, ఆర్ట్ ద్వారా. వాళ్ళకి లాస్ట్కి ఉపయోగపడేది నేనే. వాడు డిస్కస్ చేసి 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 నేనే జోక్ చెప్పిన కదా, ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఘోరంగా కొట్లాడేటోళ్ళు అనమాట. తర్వాత కొంతకాలానికి వాళ్ళ ఇంట్లో గొడవపడ్డం మానేస్తే ఊర్లో అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత నాలాంటి వాడిలో అడిగాడంట, ఈ మధ్య గొడవపడట్లేదంటే ఆమె చెప్పిందంట, నాకేమో చెవులు పోయినాయి, ఆయనకేమో నోరు పోయిందంట. అంటే అంత దాకా వస్తే తప్ప పీస్ రాదా? ఎక్కడో చూడు స్టాండ్ తీసుకోరాదు. ఎంతకాలం ఇప్పుడు 1000 ఏళ్ళు అయితే 1000 ఏళ్ళు తాకుతావా పక్కోండి. ఏమంటారు, అంతులేని అజ్ఞానం రా బాబోయ్. నేనైతే వ్యక్తిగతంగా నేను ఆశ్చర్యపోతా. అన్నీ ఉండి అలిగేవాడు, పక్కవాడు ఇట్లా అన్నాడని ఫీల్ అయ్యేవాళ్ళని చూసి నేను ఒక్కటే అవుతున్నా, నేను సర్ప్రైజ్ అవుతా. నాకేం బాధ అనిపిస్తుంది, ఆశ్చర్యం. ఓహో ఇట్లా ఉన్నారా, సరేలే. నేను చెప్తలేను, వాళ్ళ జీవితం అదే అయితే ఇప్పుడు నా జీవితం నేను ఆర్ట్ అనుకున్నా, ఇది నేను చేయాలి. మరి వాళ్ళ జీవితం ఉండి హర్ట్ అవ్వడమే హర్ట్ అవ్వాలి. మరి ఎవరికైతే ఇష్టం ఉందో అది చేయాలి కదా. ఇప్పుడు నాకు ఆ స్టాండ్ తీసుకుంటున్నాను. అందుకని ఎవరెవరైతే పక్కోళ్ళు తిరిగితే హర్ట్ అవుతారో కంటిన్యూ చేయండి. అప్పుడు హర్ట్ అవుతూ అందులో ఒక పరిణితి వస్తుంది. ఏదో ఇట్లా జీవితంలో ఎన్ని రకాలు హర్ట్ వచ్చినో బుక్ రాస్తారేమో మనకు తెలియదు. నాకైతే ఆ దరిద్రం వద్దు అసలు. నాకు ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. నాకు తోచిన పని హాయిగా చేస్తాను. సాధ్యం కాకపోతే సాధ్యం కాదని చెప్తాను, లేకపోతే మెల్లగా చేస్తాను, లేకపోతే ఏదన్నా ప్రాబ్లం వస్తే సారీ కూడా చెప్తాను. ఐఎమ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ ఎనీబడి. అది హకీంపేట తెలుసా? హకీంపేట సినిమాలో విమానం సీన్ వచ్చిన ఈ దరిద్రం విమానం అంటది ఒక ఆవిడ. నాకు ఒకసారి ఒక ఫ్రెండ్ వల్ల తెలిసింది నాకు. ఇప్పుడు దీనికి ఏమన్నా కారణం ఉందా చెప్పండి సార్? అంటే ఏమన్నా స్ఫురిస్తుందా? చెప్పు బిడ్డ. ఇప్పుడు విమానం కనిపిస్తే దరిద్రం విమానం తూ అని. నాకు తర్వాత ఏం తెలిసిందంటే, ఇప్పుడు మా మలక్ సంతోషంలో ఉన్నప్పుడు ఒక కుక్క ఉండేది. వైట్ కలర్ కారు వస్తే ఎంటబడేది. అది నాకు ఇప్పుడు అర్థమయ్యేది కాదు. మా శ్యామ్ గారు చెప్పిండు ఒక మాట, వైట్ కలర్ కారు దాన్ని గుద్దిందని. అప్పటి నుంచి వైట్ కలర్ కారు ఇర్రెస్పెక్ట్, దీన్ని గుద్దింది జెన్ కారు, కానీ ఇప్పుడు బెంజ్ కూడా పోయిందా ఏంటో, దానికి వైట్తో సంబంధం ఏర్పడ్డది, కారుతో సంబంధం పోయింది. అట్లా మనుషులకు కూడా కొన్ని డీప్ రూటెడ్ థాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈమె ఎందుకు విమానం చూస్తుందంటే, వాళ్ళ హకీంపేట ఏరియాలో విమానాశ్రయం ఉంటుంది ఆర్మీది. ఎప్పుడు విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయితే ఉంటాయి. ఆ శబ్దాలకు దమా ఖరాబ్ అవుతుంది వాళ్ళకు. ఇంకా సినిమాలో కూడా విమానమేనని అది ఆమె ఫీల్ అవుతుంది. అంత కథ ఉంది అని వెనక. ఇప్పుడు ఆమె బాధను ప్రపంచంలో విమానం మాయమైతే తప్ప నేను ఆనందంగా ఉండలేదని చెప్పేటోకి ఎవడరా ఆమెకి ఇచ్చేది? ఆమెకు బంగారమి ఏదన్నా అట్లా. వాళ్ళ పిల్లలు సినిమాకి తీసుకుపోతే ఒక్కటే అనుకుంటారు, విమానం సీన్ లేవుగా అనుకుంటారు. ఇంక ఇంత కండిషన్ వచ్చిన తర్వాత నువ్వు సినిమా ఏం చూస్తావు చెప్పు? కొన్నిసార్లు మొన్న అడ్వకేట్ ఇంటికి పోయినాం, బాగా పైసలు ఉంది, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది. నాకు అర్థమైంది ఒకటే, మరి రాము కదా, అరే ఎంత ఉన్నా
ఇట్లే ఉందరేందన్న మనుషులు. డాడీకి కూతురుతో ప్రాబ్లం ఉంది, కూతురికి కొడుకుతో ప్రాబ్లం ఉంది, కొడుక్కి చెల్లెలతో ప్రాబ్లం ఉంది. ఏందన్న ఇది అంటున్నాడు. అంటే ఏదన్నా మైండ్కి డబ్బు ఉండదు. ఉన్నోడు బాధపడుతుంటారు, లేనుడు బాధపడుతుంది. అది ఇప్పుడు ఏం లేనప్పుడు నాకు సిల్వర్ బొచ్చి ఇప్పిరని ఏడ్చిందంట భార్య. కోట్లు వచ్చిన తర్వాత నాకు బంగారు బొచ్చి ఇప్పిరని ఏడ్చిందంట. ఏడుపు కామనే. అందుకని నేను అంటే ఏడువని నేను అంటున్నా ఇయ్యకింగా. నేను అంటున్నది ఎలాగ ఏడుస్తారు కాబట్టి ఇయ్యకింగా లెట్ దెమ్ క్రై. ఓషో ఒక మాట చెప్పిండు. నేను ఫస్ట్ టైం అది విన్నప్పుడు నాకు ఘోరమైన ట్రుత్ కనిపించింది అందులో. ఏంటది? రకరకాలు నువ్వు ఏం చేసినా ఏడుస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళని వదిలేయి ఏడుచుకుంటూ కూర్చుంటారు, నువ్వు పని చేసుకోవాలి. ఓకే, ఏం ఏం చేసినా డిసప్పాయింట్ అయ్యేవాడికి ఇంకేం చేయకు. ఎలాగో డిసప్పాయింట్ అవుతున్నాడు కదా, వాడిని వదిలే. ఎప్పుడన్నా లైఫ్లో ఎప్పుడో ఒకసారి డిసప్పాయింట్ అయితే అడ్రస్ చేయొచ్చురా. రోజుకు ఒకసారి, గంటకు ఒకసారి హర్ట్ అయ్యేటోని నువ్వేం చేయి, నువ్వు అంటూ మాట్లాడకు, వాడిని వదిలేయి. ఇంకా హర్ట్ అవుతాడు లైఫ్ అంతా. ఆల్ ద హార్ట్ బెస్ట్ అని చెప్పేసి వదిలే. ఇంకా ఎవడు మన టైం దానికోసం, నా టైం అయితే లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు డిక్లేర్ చేయాలి కదా. ఇప్పుడు నేను నాన్ వెజ్ తినను, నువ్వు డిక్లేర్ చేశాడు. నేను ఖద్దరే కట్టుకుంటాను డిక్లేర్ చేశాడు. నేను డిక్లేర్ చేస్తున్నా. అలిగే వాళ్ళు, హర్ట్ అయ్యే వాళ్ళందరికీ శతకోటి దండాలు. నా హృదయ సామ్రాజ్యం, నా మనో సామ్రాజ్యంలో, నా కార్యక్షేత్రంలో వాళ్ళకి స్థానం లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిమ్. ఆడెవడన్నా కానీ. అంటే వాళ్ళ బాధతో ఇంట్రెస్ట్ లేదు. ఆ మనుషులు మనుషులతో నాకు హర్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా నాకు వద్దు. నేను పని చేయను భయ్. అంటే ఇక్కడి నుంచి పంపిస్తారా? పంపించను, నేను పని చేయను. ఓకే, పక్కనే ఉంటా, పని చేయను. సినిమా చూస్తా, వాళ్ళ నుంచి పని చేయను. సో నేను పని చేయాలంటే ఫస్ట్ ఒక ఫ్లో మైండ్ ఉండాలి. అట్లాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నా. ఇప్పుడు ఇంతకాలం ఉన్న ఒక్కడే ఎందుకున్నట్టు దొరకట్లేదు. ఉండి 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 ఏదో పనికిరాని దానికి, నాకు సంబంధం లేని దానికి హర్ట్ అయితే నేనేం చేస్తా దానికి? 3 సార్లు కాలింగ్ బీళ్ళు కొడితే తలుపు తీయలేదు, హర్ట్ అయిన రోడ్డు నా మీద. దీనికి ఏం చేస్తావు? నేను ఒక 4th నువ్వు ఇన్ని రింగులైనా లేపలే, నేను ఘోరంగా ఫీల్ అయినా వాడితే నువ్వేం చేస్తావు? నువ్వు భోజనం చేస్తా అని నేను వచ్చేలోపు ప్లేట్లో పెట్టుకున్న హర్ట్ అయ్యి పడుతుంది, నువ్వేం చేస్తావు? చూసిన ఇట్లాంటి వాడుకోవాలందరినీ చూసిన నేను. చాలా న్యూసెన్స్ ఉంది. చెప్పకుండా పోయినావని, నా గురించి వెయిట్ చేయలేదని, అందరి ముందు ఇట్లా అన్నావని, పోయమ్మా దీనికి సొల్యూషన్ లేదు. ఇంకా నేనంట హర్ట్ అయ్యే వాళ్ళు మనుషులతో ఉండొద్దు. వాళ్ళు ఎక్కడైనా ఏకాంతంగా అందరికి ఒకసారి మనుషులకు బాయ్ బాయ్ చెప్పి ఎక్కడన్నా కొండ మీద ఉంటే ఇంకా హర్ట్ లేదు, పాడలేదు. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు మనిషి ప్రవర్తించాడు కదా. ఇప్పుడు నేను అనుకున్నట్టు ఒక్కడన్నా ప్రవర్తిస్తారా? నేను హర్ట్ అయితలేను కాబట్టి అందరు ఆటలు నడుస్తున్నాయి. అది కరెక్ట్. నేను హర్ట్ అయితే మాటికి నేనే ప్రొటెస్ట్ చేసి నేనే తలిపేసి వెళ్ళిపోతాను. నేను 2-3 రోజులు కారణం బలంగా చెప్తాను అందరికీ. నాకు కారణాలు కూడా ఉన్నాయి, కానీ నేను హర్ట్ అయ్యేది నాకు లేదు కాబట్టి నేను అందరితో ఉంటాను. అవును, అట్లా. సో జీవితంలో విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్లు వేసాడు, వేటూరి చక్కగా పాటలు రాశాడు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వేటూరి హర్టలు కావాలి. వాళ్ళు అసలు ఇగ్నోర్ చేసి, నేను నిజంగా చెప్తున్నా, నేను చాలా పెద్ద పెద్ద సీఈఓలతో నేను తిరిగాను, నిరంతరం వర్క్ చేసే వాళ్ళతో తిరిగాను. వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు నవ్వుకుంటున్నారు దాన్ని చూసి. నా భార్యకి ఒక చిన్న ఏమంటారు డిస్రెస్పెక్ట్ అండి మనం అంటే, కామన్ అలా ఉంటుంది అది. ఇంకా అంతే తప్ప నా భార్య ఇట్లా అనుకుంటుంది, ఇంటికి పోతే అన్నం లేకపోతే హోటల్ ఉంది కదండి, ఏమవుతుందండి? సరే ఇప్పుడు నా కుటుంబం దృష్టిలో నాకు రెస్పెక్ట్ లేదు అన్నాడు ఒక రచయిత. సో అంటే నాకు రెస్పెక్ట్ లేదనే కాదు, అది వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే, అవును. నాకు ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేదు. నువ్వు ఎట్లా అడుక్కొని గౌరవం తీసుకుంటావు? ఎట్లా అడుక్కొని నువ్వు ప్రేమించబడతావు? ఎట్లా లేదు అది. నేను చెప్తానా, రమణ మహర్షి లాగుంటే ప్రేమ, గౌరవం అన్నీ దొరుకుతాయి. నువ్వు ఇంకా అట్లా కాకుండా ఎట్లా ఉన్నా నువ్వు బెగ్గరే. నేను అందుకే ఐ చోజ్ రమణ మహర్షిస్ పాత్ అంటే పాత ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు అడవిలో ఒక జింక ఉంటుంది, ఇట్లా కూర్చుంటుంది, శబ్దం లేకుండా పోయి ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసుకుంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు జింకకు. వాడు నీ అమ్మ జింకకి ఇచ్చే రెస్పెక్ట్ మనిషికి ఇస్తారు. రెస్పెక్ట్ ఇస్తుంటే వాడు అవసరం కోసం నిదానం అయినా, అవసరం కోసమే. కానీ జింక కోరుకుంటలేదు ఫోటోగ్రాఫ్, అది కోరుకోవట్లేదు. 1 సెకండ్. హలో, అయ్యా చెప్పండి, బుక్స్ పంపిస్తారా? అదే నాకు ర్యాపిడోలో పంపించండి. నేను ఇప్పుడే 1 నిమిషం. బాలు ఒకసారి ఇట్రా,
కర్షక్ సురేందర్ రెడ్డి గారు బుక్ పంపిస్తా అన్నారు, మనకు స్టేట్ గ్యాలరీకి పంపించమను. సో అది దా విషయం. ఇది నేను తీసుకుంటున్న స్టాండ్స్, నేను స్టిక్ అయి ఉన్న దీనికి పరిపూర్ణంగా నేను నిలబడున్న దాని మీద. ఏంది, ఎవరెవరైతే పనికిరాని విషయాల్లో వాళ్ళ మనసుని ఇండల్జ్ చేస్తున్నారో వాళ్ళ పట్ల నాకు ప్రగాఢమైన సానుభూతి ఉంది. నాకేం కోపం లేదు, ఓకే చూసుకోండి, నాకేం అవసరం. నేను ఎవరికైనా ఫుడ్ పెడతా, ఎవరికైనా డబ్బులు ఇస్తా. కానీ ఎవరెవరైతే పనికిరాని విషయాల్లో మనసుని ఇన్వెస్ట్ చేస్తున్నారో నేను వాళ్ళపై నేను పని చేయదలుచుకోలేదు. నేను కొంచెం టైం ఇచ్చి చూస్తాను, నాకు కుదరదంటే నేను మెల్లగా డ్రాప్ చేస్తాను, చేయను. అందుకే నేను ఒంటరిగా పని చేసుకుంటా. మనుషులతో వస్తుంది పేచి, లేదా శాలరీ ఇచ్చి రూల్ పెట్టి పని చేయించుకుంటా. కానీ నాకు ఫ్రెండ్లీగా పని చేసుకోవడం చాలా ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరి మీద శాలరీ లేదు అనుకుంటే పని అయిపోతుంది, ఇది నాకు నచ్చుతుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఖచ్చితంగా నాకు కావాలి, కానీ నీతో నాకు పేచి ఉందన్నప్పుడు నేను కొన్ని రూల్స్ పెట్టి నీకు 50,000 శాలరీ ఇచ్చి ఇది అప్పుడు నీకు డబ్బు అవసరం కాబట్టి చేస్తావు, నాకు పని అవుతుంది అట్లా. అందుకే నేను వేల మంది పని చేసిన కంపెనీలు రన్ అవుతున్నాయి. అక్కడ నీ ఇంట్లో బిహేవ్ చేసినట్టు చేయనీకి రాదు. ఇంట్లో నువ్వు అలుగుతావు, కంపెనీలు అలుగు చూద్దాం, కష్టం. ఎవడు దేకడు తీసి అవతల నూకుతారు నేను. సింపుల్. అందుకని సో ఎక్స్పెక్టేషను దేనికి అనేది ఒకటి. ఎక్స్పెక్టేషన్ చేస్తే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని మన కాన్స్టిట్యూషన్ రాసిందా? రాసిలేదు. అలాంటప్పుడు యాక్సెప్ట్ చేయి. నేను కోరుకున్నాను జరగలేదు, ఇప్పుడు ఏంది అంటే మైండ్ ఫ్లో వచ్చేసింది, నేను కోరుకున్నా జరగలేదు అని బాధపడడం మొదలుపెట్టిందంటే నీ జీవితం అంతా చిన్న సర్కిల్లో బందీ అయిపోతుంది. ఇది నిజము. ఇది నా లైఫ్లో నేను టెంపుల్లో ఉన్నప్పుడు, జేఎన్టీలో హాస్టల్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్. నా పనే జీవితాలని అధ్యయనం చేయడం. నేను క్లోజ్గా చూసిన ఏమీ సాధించలేదు వాళ్ళు, ముసలిగా చచ్చిపోయారు కొందరు. ఒక అంతులేని గ్రహణ, ఒక్క వ్యక్తి గురించి తలుచుకొని వాడినే తిట్టి వాడి గురించి చాడీలు చేసి చచ్చిపోయారు. అవును. ఆ జాబితాలో నేను ఉండాలనుకోవట్లేదు. నేను ప్రశాంతంగా చచ్చిపోవాలనుకుంటున్నాను. అంతే. నేను మ్యాక్సిమం వర్క్ చేద్దాం అనుకుంటున్నా. సరే, నేను అనుకున్నట్టు ఒకరు లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫీల్ అవ్వడం, హర్ట్ అవ్వడం అనేది లేదు. ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ అవ్వకపోతే అంగీకరిస్తా, ఇంకొకలాగా చేస్తావా, సరేలే దానికి ఇప్పుడు చేస్తావు అంటే ఇప్పుడే చేయాలని నేను ఎప్పుడన్నా. అందుకు నేను చాలాసార్లు అడిగితే నేను రానంటే వెళ్ళిపోతా నేను. కానీ నిజంగా నీ అవసరం ఉందంటే, ఇంతకుముందు చెప్పినా కదా, ముసలామె లేచినప్పుడు ఎట్లుంటుందో నీ ప్రవర్తన అట్లా ఉండాలి. అరే నీ నీడు నాకుంది, ఖచ్చితంగా రా, నేను వెయిట్ చేస్తా, బట్ ఐ నీడ్, అట్లా ఉంటుంది. అది కాకపట్టడం ఏమి కాదు, అది అవసరం. అట్లా డాక్టర్ గురి దగ్గర పోయినప్పుడు అందరూ ఏ డాక్టర్ సూదే అంటారు, ఎవడన్నా కొంచెం భుజాలు వంగుతాయి. ఇక్కడ నీవు వేసుకోనికి రాదు, వాడు అయిపోతే సస్తివి. అక్కడ అవసరం కాబట్టి వంగటం వేరు కదా. అందరికి అవసరాలు కాకుండా ఇక్కడ ఏం లేదు. ఏమి లేదు, అదే అంటున్నా. అంది మానవ సమాజం అంతా అవసరాలతో బిల్డ్ అయింది. బట్ ఆ అవసరాలను రెస్పెక్ట్ఫుల్గా వాడుకోవాలి, అంతే కదా. అంతే. బై.